శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారములు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా పని మీద దూర ప్రాంతాలకి వెళ్ళవలసి వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ పనుల నిమిత్తము, అదేవిధంగా పోటీ పరీక్షలు వ్రాయడానికి, అలాగే పుణ్యక్షేత్రాల సందర్శన కొరకు, లేదా అనారోగ్య బాధ నివారణ కొరకు ఆసుపత్రులను సందర్శించడానికి, దూర ప్రాంతాల కొరకు మీరు మీ ఇంటి దగ్గర నుంచి ప్రయాణం అయినప్పుడు, మీ ఇంటి గడప దాటి, మీ ఇంటి ప్రహరీ దాటి రోడ్డు మీదకి రాగానే ఏదైనా మీకు అశుభ శకునములు కనుక ఎదురైతే మీ ప్రయాణంలో ఎక్కువగా మీకు ఆటంకాలు కలుగుతాయి. అశుభ శకునములు అనగా ఉదాహరణకు మీరు బయటికి రాగానే ఒక కాకి మీ తలపై నుంచి వెళ్ళడము, లేదా గ్రద్ద గుడ్లగూప దర్శనం ఇవ్వడము, అదేవిధంగా బొగ్గులు ఉన్నటువంటి వ్యక్తి ఎదురు రావడము, ఉప్పు తీసుకొస్తున్న వ్యక్తి ఎదురు రావడము, అదేవిధంగా మాంసాహారాన్ని పట్టుకొని వస్తున్నటువంటి ఎదురు రావడము, అదేవిధముగా మీ ఇంటి బయట రోడ్డు మీద రక్తపు మరకలు కలిగి ఉండడము, అలాగే రజస్వల అయినటువంటి స్త్రీ ఎదురు రావడము, పిల్లి, తర్వాత నల్ల కుక్క, చనిపోయినటువంటి పార్థివ దేహాన్ని తీసుకొని వస్తున్నటువంటి శవయాత్ర, ఇటువంటివి కనుక శకునములు ఎదురైతే మీకు వెళ్ళే ప్రయాణాల్లో పనుల యందు మీకు సర్వదా అశుభ శకునముల వలన మీకు పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి నివారణ కొరకు మీరు ఏం చేస్తారంటే, మీ ఇంటి దగ్గరలో గల ఏదైనా సరే గనక రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, అదేవిధంగా దేవాలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణాలు చేసి, అవకాశం ఉన్నచో స్వామికి అర్చన జరిపిన తర్వాత ప్రసాదాన్ని మీరు తీసుకొని, స్వామివారి యొక్క కుడి పాదముపై ఉన్నటువంటి సింధూరాన్ని మీరు ధరించి, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ధరించి ప్రయాణాన్ని కనుక మొదలు పెడితే ఆ ప్రయాణము సజావుగా సాగి మీరు అనుకున్నటి పనులు సకాలంలో నెరవేరి మరల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో. కాబట్టి ఈ విధంగా వీరు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళడం వలన ఇటువంటి అశుభ శకునముల వలన ఏర్పడినటువంటి ఆటంకాలు మీకు తొలగిపోతాయి. అందరికీ జై శ్రీరామ్.